నేను ఏడుస్తూనే మా ఊరు దాటాను. బాగా ఏడవటంతో మధ్యలో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియకుండా నిద్రపోయాను. హారన్ విని ఉలిక్కిపడి లేచాను. చుట్టుపక్కల వచ్చే చెట్లు, కొండలు అన్నిటినీ చూస్తూ ఉన్నాను. ఈ వాతావరణం కొత్తగా, వింతగా ఉంది. మా ఊరిలో ఎక్కడ చూసినా పచ్చగా కొబ్బరి చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎక్కడ పచ్చదనం అనేది లేదు. ఉన్న చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. వింతగా ఉండటంతో ఏడుపు కూడా మర్చిపోయి అంతే వింతగా చూడసాగాను. ఈలోపు ఏదో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరిలో నుండి కారు వెళ్తుంది. కారు సరాసరిగా వెళ్ళి ఒక వేప చెట్టు కింద ఆగింది. కారు సౌండ్ వినటంతోనే చాలా మంది పిల్లలు కారు చుట్టూ చేరి తెగ సంతోషంతో చూస్తున్నారు. కారులో నుండి దిగిన నన్ను అందరూ వింతగా చూడసాగారు. మేమంతా ఇంట్లోకి వెళ్ళాము. ఇల్లు కూడా ఇంచుమించు మా ఇల్లులాగే ఉంది. కాకపోతే మా ఇల్లు అయితే చాలా పెద్దగా, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ ఒకటే ఉంది. అది కూడా ఇరుగ్గా ఉంది. మా స్నానాల గది అయితే విశాలంగా ఉంటుంది. నేను ఎలాగోలా స్నానం చేశాను. నాకు ఈ ఊరే కాదు, ఈ ఇల్లు కూడా నచ్చలేదు. ఎలాగైనా సరే ఇంకో వారంలో మా ఊరికి వెళ్ళిపోవాలి. 8 గంటలకల్లా అందరూ భోజనాలకి కూర్చోవటంతో నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని చాలా ఆకలి వేస్తున్నా కూడా కావాలని 2 ముద్దలు తిని వెళ్ళి చేతులు కడుక్కున్నా. ఇలాగైనా నన్ను మా ఇంటికి పంపిస్తారని నా ప్లాను. అందరూ తిన్నా కొంచెం సేపటి తర్వాత మా అమ్మమ్మ, మా మామయ్య పిల్లలు కూడా వచ్చారు. నాతో ఇవి అవి ఏవో మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవి ఏవి నాకు వినాలనిపించటం లేదు. పైగా చాలా ఆకలిగా ఉంది. మొదటిసారి నాకు ఆకలి బాధ తెలిసింది. పిల్లలందరం మిద్దె మీదకి వెళ్ళి పడుకున్నాం. అందరూ నిద్రపోతున్నారు. నేను పడుకుందామన్నా నా ఆకలి పడుకొనిచ్చేలా లేదు. పోనీలే మంచినీళ్ళన్నా తాగుదామని లేచాను. ఇంతలో మా పక్కనింట్లో నుండి ఏదో అలికిడి వినిపించటంతో నా చూపు అటువైపు మళ్ళింది. ఎవరో ఒక అబ్బాయి చిన్న కిరసనాయిల్ బుడ్డి కింద కూర్చొని చదువుకుంటున్నాడు. వాళ్ళింట్లో కనీసం చిన్న బల్బు కూడా లేదు. అయినా కూడా ఎలా చదువుతున్నాడో, ఎలా చదవాలనిపిస్తుందో అర్థం కాలేదు. పైగా చొక్కా కూడా లేకుండా పాయింట్ మాత్రమే వేసుకున్నాడు. పాపం, అతన్ని చూస్తే చాలా బాధేసింది. తర్వాత కొంచెం మంచినీళ్లు తాగి పడుకున్నాను. ఉదయాన్నే లేచి చూసేసరికి చుట్టూ ఎవరూ లేరు. కొంచెం సేపటి తర్వాత రాత్రి చూసిన ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని మేడ మీద నుండి తొంగి చూశా. ఆ అబ్బాయి అంట్లు తోముతూ కనిపించాడు. నాకు వింతగా ఉంది. అబ్బాయిలు అంట్లు తోమటం నేనెప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఏంటి అంట్లు తోముతున్నాడు? వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? అసలు వీళ్ళ అమ్మకు ఏమై